విద్యార్థులందరి తరపున శాంతియుత వీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా దేనికోసం అంటే పీజీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 22 తారీఖు నుంచి ఖరారు చేసినట్టు ఈరోజు మనకు కనిపిస్తుంది. దాన్ని వాయిదా వేయాలని విద్యార్థి తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎలక్షన్స్ ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అదే పద్ధతి ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెట్ ఎగ్జామ్ కావచ్చు, సెట్ ఎగ్జామ్స్ కావచ్చు ఈ నెల 22 నుంచే జనవరి 7 వరకు ఉన్నది. అంటే విద్యార్థులు ఎగ్జామ్స్కు నెట్ సెట్కు ఎలిజిబిలిటీ రాయకుండా ఉండే ప్రయత్నం ఈరోజు ఈ సెమిస్టర్ పరీక్షలు. దీని గురించి వీసార్ గారిని రిజిస్టర్ గారిని అడిగితే మీరు ఆ పరీక్షలు రాసుకోకుండా అవసరం లేదనే పద్ధతిలో వాళ్ళు వివరిస్తున్నట్టు మనకు పూర్తిగా కనబడుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు వీసార్ గారు ఇక్కడ ఖచ్చితంగా స్పందించి ఈరోజు పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి, ఇట్లాంటి నిరంకుశత్వంతో వివరించద్దు. ఈరోజు అధికారులు ఈరోజు ప్రిన్సిపాల్ కానీ ఓఎస్డీ కానీ ఎవరైనా కానీ ఎగ్జామినేషన్ కంట్రోల్ ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతతో వాళ్ళ పదవికి న్యాయం చేసే విధంగా వాళ్ళు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈరోజు సారాచ్చి ఇక్కడ మాకు సమాధానం చెప్పే వరకు ఎక్కడ కూడా కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సెమిస్టర్ సంబంధించి పరీక్షలు జనవరిలో పెట్టాలి, జనవరి తర్వాత హాలిడేస్ తర్వాత పెడితే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే హాలిడేస్ తర్వాత అప్పటి వరకు అన్ని ఎగ్జామ్స్ అయిపోతే డైరెక్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ప్రశాంతంగా రాసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అన్ని పరీక్షలు ఒకే సమయంలో వచ్చినప్పుడు విద్యార్థులు దేనికి ఆప్షన్ ఇయ్యని పరిస్థితిలో ఈరోజు సెమిస్టర్ని ఈరోజు వదిలేసే పరిస్థితి వస్తాయి. కాబట్టి దాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు ఈరోజు అడ్మిషన్ ఏదైతే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా దాదాపు 5 గంటలను ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి రిజిస్టర్ దగ్గరికి వెళ్తే ఈరోజు కనీసం విద్యార్థులకు స్పందన ఇచ్చిన దాఖలాలు ఈ శాతవాహన యూనివర్సిటీలో లేవు. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు ఏ ఒక్కరికి కూడా అధికారం లేకుండా ఎగ్జామినేషన్ కంట్రోల్, అదేవిధంగా ప్రిన్సిపాల్, ఓఎస్డీ, రిజిస్టర్ ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు నడవకుండా రిజిస్టర్ ఈరోజు అన్ని వీసీఐ అన్ని వ్యవహారాలు తలదూస్తూ ఈరోజు ఒంటెదురు పోకల్లాగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి శాతవాహన యూనివర్సిటీలో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ విద్యార్థులు అడిగేది తన నాణ్యమైన డిమాండ్గా అడుగుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు డిసెంబర్ లాస్ట్ వీక్ ఉండాలి, జనవరి 7 వరకు ఈరోజు సెట్ ఎగ్జామ్స్ ఉన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంటే ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ కావచ్చు, అదేవిధంగా వీసీకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే షెడ్యూల్ కనబడట్లేదు అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి అడగడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈరోజు ఏదైతే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థులు కోరుకుంటున్నారో ఎగ్జామ్స్ వాయిదా వేయాలి. దాంతోపాటు లైబ్రరీ లేక విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో 24/7 ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో లైబ్రరీ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా రీఓపెన్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.